అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారికి 3, 4, 5 తేదీల్లో జరిగేది ఇదేనండి. నక్కతోక తొక్కినట్లే. ఎందుకంటే ఒక గొప్ప అదృష్టాన్ని అయితే కన్యా రాశి వారు పొందబోతున్నారనే చెప్పుకోవాలి. మరి కన్యా రాశి వారికి ఏం జరగబోతుంది 3, 4, 5 తేదీల్లో, అలాగే వారు ఏ అదృష్టాన్ని పొందబోతున్నారు అనే విషయాల గురించి అయితే పూర్తిగా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే కనుక కన్యా రాశి వారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలను ఫాలో అవుతారు. కాబట్టి దయచేసి కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కన్యా రాశి వారి గురించి అయితే పూర్తిగా మనం ఇప్పుడు 3, 4, 5 తేదీల్లో వీరికి ఏం జరగబోతుంది అనే విషయాల గురించి అయితే ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. కన్యా రాశి వారి విషయంలోకి వస్తే అండి, వీరు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారుగా, అంటే ఉన్నటువంటి అన్ని రాశులతో పోలిస్తే కన్యా రాశి వారి యొక్క జాతకులు చాలా మంచి మనస్తత్వం కలవారు. అయితే వీరికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మార్చి 3, 4, 5 తేదీలో జరిగే తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఏం జరుగుతుంది, ఏ విధంగా మీకు ముందు ముందు ఉంటుంది అనేటటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత, అది కూడా మార్చి నెల వచ్చిన తర్వాత దగ్గర నుండి వీరికైతే చాలా బాగా అద్భుతంగా వీరి జీవితం అయితే ఉండబోతుందన్నమాట. వీరికి గురుగ్రహ అనుగ్రహం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఏ మనిషికైతే గురువు అనుగ్రహం ఉంటుందో ఆ మనిషి అంటే మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుందంటారు కదా. అలా ఇప్పుడు కన్యా రాశి వారు చేస్తున్నటువంటి, అంటే వారికి అన్ని విధాలుగా వ్యాపారాల్లో అధికమైనటువంటి లాభాలు ఇకపై చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఆరోగ్య లాభం, అంటే ఆరోగ్యంగా ఇప్పటి వరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీరు కనుక అనుభవించి ఉన్నా కూడా మీకైతే ఇప్పుడు ఈ మార్చి నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ ఆరోగ్యం కూడా మీకు చాలా అంటే చాలా చక్కగా సహకరిస్తుంది. మంచి లాభదాయకమైనటువంటి వ్యాపారాన్ని మీరు చూస్తారు. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. శారీరక శ్రమ ఉంటుంది. ఎంత శారీరక శ్రమ చేసినా కానండి, అంటే అంతకు మించినటువంటి, అంటే అంత లాభాన్ని అయితే మీరు ఆ శ్రమను సైతం మీరు మర్చిపోతారనమాట. అంత లాభం మీకు లాభవుతుంది. ఇక ఈ యొక్క భూ సంబంధిత వ్యాపారాల్లో చాలా బాగా కలిసి వస్తుంది. అంటే చాలామంది రియల్ ఎస్టేట్ పనులు చేస్తుంటారు కదా, అలా రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుందండి. విద్యార్థులకు మంచి రిజల్ట్ అనేది రాబోతుంది. అలాగే ఈ యొక్క కన్యా రాశి జాతకులకు, అంటే ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ లేదంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎవరైతే రాసే వాళ్ళు ఉంటారో వారికి కూడా మంచి రిజల్ట్ అయితే బాగా వస్తుందని చెప్పుకోవాలి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. అలాగే మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశి వారికి ఈ యొక్క, అంటే స్థాన చలనం అనేది జరగబోతుంది. అంటే ఉద్యోగస్తులకు ఒక ఊరు నుంచి మరొక ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే అద్దెళ్లలో ఉండేవారు ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి చేరుకోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి. ఇక ఈ విధంగా జరగడం వల్ల వీరికి మానసిక ప్రశాంతత కూడా కాస్త బాగుంటుంది. అలాగే ఇంకాస్త, అంటే ఆర్థికంగా కూడా వీరికి మంచి లాభాల బాట అయితే పడతారండి వీరు. అయితే ఇంకాస్త, అంటే మీరు ఏదైనా కానీ ఇప్పటి వరకు ఏదైనా కొంచెం ముఖ్యమైనటువంటి పనులు అడ్డంకులు ఉన్నా కూడా అవి కూడా మీకైతే తప్పకుండా 3వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు ఈ తేదీల్లో మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. 26, 28, 29 అలాగే 16వ తారీఖుల్లో మీకు చాలా బాగా కలిసి వస్తుందండి. ఏ పనైనా కానీ చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న మంత్రాన్ని చెబుతానండి. తప్పకుండా కన్యా రాశి వారు ఏదైనా ఒక పని స్టార్ట్ చేసే ముందు, అంటే ఏదైనా ఒక పని ముఖ్యమైనది మీ జీవితానికి సంబంధించింది అయితే అది ఆరంభించే ముందు, ఆ పనికి ముందు మీరైతే ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. వక్రతుండాయ హోం వక్రతుండాయ హోం అనే మంత్రాన్ని 21 సార్లు కన్యా రాశి వారు ఏదైనా కానీ ఒక పని స్టార్ట్ చేసే ముందు చదివినట్లయితే కనుక వారికి చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశి వారి యొక్క మనస్తత్వం చాలా మంచిగా ఉంటుందండి. ఎదుటివారు వీరిని కష్టాల్లో ఉన్నారు అంటే కనుక వీరు అసలు ఆ కష్టాన్ని అసలు చూస్తూ అస్సలు ఊరుకోరనమాట. వీరికి చేతనైనంత సహాయం మాటల రూపంలో కానీ పనుల రూపంలో కానీ చేస్తారండి కన్యా రాశి జాతకులు. అలాగే ఈ యొక్క, అంటే వారి యొక్క రూపం ఏ విధంగా ఉంటుందంటే చూడటానికి చాలా అందమైనటువంటి రూపం కలిగి ఉంటారు కన్యా రాశి వారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షణీయంగా మాట్లాడుకునేటటువంటి మాట శైలి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎదుటివారు చాలా, అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్గా మాట్లాడేటట్లుగా వీరు చేస్తారనమాట. అంటే వీరి మాట శైలి అలా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి ఆర్థిక
ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి. కాబట్టి ఏదైనా కొత్త బ్రాంచ్లు కూడా అంటే ఓపెన్ చేద్దామని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వారికి బిజినెస్కి సంబంధించినటువంటి ఇలాంటివి ఏమైనా ఓపెన్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. కన్యరాశి వారికి స్నేహితులు కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలండి. అలాగే ఎందుకంటే వీరు ఏదైనా కానీ స్నేహితుల కోసం ఏదైనా ఆపదలో ఉన్నారంటే కనుక వారికి తప్పకుండా వీరి వంతు సహాయాన్ని అయితే అందిస్తారు. అంటే డబ్బు రూపంలోనైనా కానీ, ఏదైనా పని రూపంలో కానీ, వారికి ఏదైనా అవసరమైతే మాట రూపంలో కానీ, ఇలా ఏదో ఒక సహాయం చేయడానికి ముందుంటారండి. కాబట్టి వీరికి స్నేహితులు కూడా చాలా ఎక్కువ మందే ఉంటారు. ఇక కన్యా రాశి వారి యొక్క మనస్తత్వం చాలా అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారనమాట. ఏదైనా చెప్పాలనుకుంటే ఏదైనా కానీ మొహానే చెప్పేసేటటువంటి రకాలన్నమాట అండి. మనస్తత్వం వీరికి ముక్కుసూటి మనుషులు అనమాట. ఇక ముఖ్యంగా వీరి యొక్క లాభాలు అంటే వీరి యొక్క లాభాలు, వ్యాపారంలో లాభాలను చూసి, బిజినెస్లో డెవలప్మెంట్ని చూసి వీరు చాలా మంచిగా అంటే ఆనందంగా బ్రతుకుతున్నారు, వీరికి ఆదాయాలు బాగా వస్తున్నాయని చెప్పి నాలుగు నోర్లలో బాగా నాని, ముఖ్యంగా అది కూడా బంధువుల వరకు చేరి బంధుమిత్రులను వీరికి నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఈ మార్చి నెలలో చాలా బాగా కనిపిస్తుంది. కాబట్టి కాస్త ఎప్పటికప్పుడు కూడా మీరు ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకోవడం, ఉప్పును తీసివేసుకోవడం, ఇలాంటివి ఉప్పు ఆవాలను కలిపి తీసుకోవడం, దిష్టి తీసేసుకుంటూ ఉండాలన్నమాట. వారం వారం ఈ విధంగా మర్చిపోకుండా, దిష్టి దోషాలు ఉంటే మాత్రం వీరికి చాలా ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు స్వల్ప గాయాలు తగిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. కాబట్టి ప్రయాణం చేసేవారు ఎప్పుడూ కూడా వారి యొక్క వాహనంలో ఒక చిన్న అంటే ఏదైనా వెల్లుల్లిపాయను ఉంచి అట్లా పెట్టుకోండి. దానివల్ల మీకు ప్రమాదాలు అనేవి జరగకుండా ఉంటాయి. ఇక అమ్మవారి కుంకుమ కానీ, ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని కానీ ధరించండి. తప్పకుండా ఎప్పటికప్పుడు మీరు బయటికి వెళ్ళేటప్పుడు ధరించి వెళ్ళడం మీరు తప్పకుండా అలవాటు చేసుకోవాలండి. దీనివల్ల మీకు ప్రమాదాలు అనేవి జరగకుండా ఉంటాయి. ఇక బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త చిన్నపాటి అంటే హెల్మెట్ని పెట్టుకోండి. కార్లలో వెళ్ళే వాళ్ళైతే సీట్ బెల్ట్ని పెట్టుకోండి. అలాగే ఇవన్నీ కూడా మర్చిపోకూడదు. ఇక కన్యా రాశి వారికి కాస్త శ్రమ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా స్ట్రెస్కి గురవుతూ ఉంటారండి. ఈ విధంగా స్ట్రెస్కి గురయ్యి మీకు అంటే కాస్త తలనొప్పి, చికాకు, ఆవేశం, కోపం ఇవన్నీ వస్తుంటాయి. వాటన్నిటినీ కూడా కాస్తంత అంటే మీరు కంట్రోల్లో ఉంచుకునేలా చేసుకోండి. అంటే మీ పని ఒత్తిడిని కొంచెం తగ్గించుకుంటే మీకు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక కన్యా రాశి వారి యొక్క భార్యల విషయంలో వీరు అంటే కన్యా రాశి వారు మగవారు ఉన్నారనుకోండి, భార్యల విషయంలో అంటే స్త్రీల విషయంలో వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఎవరైతే భర్తలు ఉన్నారో కన్యా రాశి వారి జాతకులు, వారికి వారి యొక్క పార్ట్నర్ యొక్క అంటే లైఫ్ పార్ట్నర్ ఏదైతే చెప్తుందో, ఒక సూచన వారికి ఇస్తుందో, దాని ద్వారా అంటే జాబ్కి వెళ్ళేటప్పుడు కానీ, పని మీద వెళ్ళేటప్పుడు కానీ ఆవిడ సలహాని మీరు కనుక తీసుకొని కనుక వెళ్ళినట్లయితే, ఆవిడ సలహాను మీరు కనుక పాటించినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. సక్సెస్ఫుల్గా ఆ పని అంటే అయిపోతుందన్నమాట. ఇక మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. భార్య హెల్ప్ తీసుకోవడం వల్ల స్త్రీల కారణంగా బాగా కలిసి వస్తుందండి. కాబట్టి కన్యా రాశి వారికి అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఏదైనా కానీ పని చేసేటప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే గోమాతకు పూజ చేసుకోవడం, అలాగే ఇష్టదైవానికి ఆరాధన చేసుకోవడం. ఈ విధంగా చేసుకోవడం వలన కన్యా రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, అవకాశాలు అనేవి కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి మార్చి 3 అలాగే ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వీరికి 3 గంటల వరకు చాలా బిజీగా ఉంటారండి. వీరి యొక్క ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఏదైనా కానీ హడావిడిగా ఉంటుంది. కానీ ఆర్థిక లాభాలు అవన్నీ కూడా చాలా కలిసి వస్తాయి. లాభాలు వచ్చేటటువంటి కనిపిస్తున్నాయి 3వ తేదీ. అలాగే ఎంతో సంతోషిస్తారు. అలాగే ఉద్యోగ రీత్యా అంటే ఏదైనా ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశాలు, ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయండి. ఇక ఏదైనా కొత్తగా ఉద్యోగం చేయాలనుకున్న వారికి కూడా ఈ 3వ తేదీ చాలా బాగా కలిసి వస్తుంది. ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి కూడా ఈరోజు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. 4వ తేదీని కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుందండి. కుటుంబ పరంగా కావచ్చు, లేదంటే విద్యార్థుల పరంగా కావచ్చు, ఉద్యోగం చేసేవారికి కావచ్చు, వీరికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. 5వ తేదీన కూడా వీరికి మహా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరికి 3 రోజులు కూడా అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే చాలా సానుకూలమైనటువంటి వాతావరణమే కన్యా రాశి వారికి కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కొనేటటువంటి సూచనలు అయితే కనిపించడం లేదండి. కాకపోతే చిన్నపాటి ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త ఏదైనా కానీ జాగ్రత్తలు అయితే తప్పకుండా మీరైతే పాటించి తీరాలి. అలాగే ఇష్టదైవారాధన చేసుకోవడం మర్చిపోకండి. చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన అలవాటు చేసుకోండి. మీకు ఏదైనా కానీ కలిసి రానటువంటి కాలం కూడా మీకు కలిసి వచ్చే విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అయితే మీపై సంపూర్ణంగా ఉండేందుకు
మీకు భగవంతుడి ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయని మర్చిపోకుండా దైవానుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించాలని మరీ మా ఛానల్ తరపు నుండి మేము కూడా కోరుకుంటూ, కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.